యేసయ్యా, మీ పాదాల దగ్గర మీ స్తుతులు స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా. మరొక గొప్ప సమయముగా ఈ 40 రోజుల పండగకాల ధ్యానంలో మమ్మల్ని ప్రవేశింపచేస్తూ ఎంత పవిత్రమైన దినాలుగా పరిశుద్ధమైన రోజులుగా మమ్మల్ని చేస్తున్నారు. ఎందుకనగా అయ్యా, మీరు పడిన శిలువ సమాపరణ వేదన ద్వారా మేము పరిశుద్ధీకరించబడ్డాం, మేము పవిత్రపరచబడ్డాం. కాబట్టి అయ్యా, ఎంతో పవిత్రమైన దినాలుగా ఉండగా మా జీవితాన్ని మార్చుకోవడానికి 40 రోజులు శిలువ సమ ధ్యానాలు మా జీవితాలకు ఎంతో అవసరమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి అయినా ప్రతి ఒక్కరు కూడా ఎవరు అశ్రద్ధాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలుని పాసంలో మోకరిల్లి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని మరి యొక్క శ్రమకాల ధ్యానాలు 5 రోజులు నడిపిస్తున్నందుకు కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నడిపించి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో, సత్యమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో, నీతికరమైన మార్గంలో నడుస్తూ మోక్ష మార్గానికి చెందే గొప్ప విధానంలో ఈ 40 రోజుల శిలువ ధ్యానాలు మాకు ఎంతో అవసరమై ఉండగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఏ ఆటంకం జరగకుండా మీరే తోడుగా నడిపించమని ఈ కుమారుడు మా కొరకైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆహాయంతటి శ్రమల కుందితి వయ్యో నీకు సిల్వపై ద్రోహులందరూ కూడి దయ్యయ్యో నీదు దేహము పాలించి దయ్యయ్యో ఆయంతటి శ్రమల పొందితి వయ్యో నీకు సిల్వపై దుష్టమూలకు నప్పగించెనాయుధ ఇస్కరియోతనెడు శిష్యుడు తస్కరించిన పైకిన నిన్ను నిష్కారణముగా ఆయంతటి శ్రమల పొందితి వయ్యో నీకు సిల్వపై కలుషాత్ములందరూ కూడిరా నిన్ను పలువిధముల హింస పెట్టిరా తలపై ముళ్ళ కిరీట ఉంచియా సిలువ నీతోనే మోయించిరా ఆయంతటి శ్రమల పొందితి వయ్యో నీకు సిల్వపై కాలు సేతుల ఇనుపాచీలల దిగగొట్టిరయ్యో చాలీసుమంతైన చూపగా వారు కేలి చేయొచ్చు పాదపెట్టిరా ఆయంతటి శ్రమల పొందితి వయ్యో నీకు సిల్వపై బాధక్యం పవనువ మారలు నీకు చేదు ద్రాక్ష రసమో నిరుపగా నీదు మనసు దానినొల్లక గొప్ప వేదనాలను భరించేనే ఆయంతటి
ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడే అప్పుడు యుగయుగముల తుండునట్లు నా మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉత్తరపక్షులుగా మా మధ్యలో పూలం హేమత గారు వచ్చి, చింతల హిమబిందు గారు వచ్చి కీర్తన గ్రంథము 29వ అధ్యాయాన్ని చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనానులో దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. తోడవలే అవి గొంతులు వేయనట్లు ఆయన చేయును. లెబానోనులో సిద్ధులను దుర్గోపృతలవలే గొంతులు వేయనట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా ఆదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నేలలో ఈయన చేయును. అది ఆకులను రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా భయజనముల మీద ఆశీర్వాదమును, యెహోవా నిత్యముగా ఆశీర్వదించును. అందరూ కలిసి యెహోవా తన ప్రజలకు బలమును దయచేయును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే వాక్య పఠనం చేసేవారు జరుగుతున్న కీర్తన వచ్చి లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి చేసుకోండి. 29 కానీ 19వ అధ్యాయం 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఇవి దురమంతమైనప్పుడు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులను మరుగు చేయబడి ఉన్నది. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగగంటివి కనుక నీ శత్రువును నిన్ను చుట్టుకట్టి ముడివేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీ కన్నులను నీ పిల్లలను కూడా నీవు
ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు ప్రార్థనలో నడిపించడానికి జరిగిన జ్యోతి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సంఘములకు కూడా నా 2 వందనాలు. ముందుగా అందరూ బాగున్నారండి. ఉదయం నుంచి పని చేసి కలిసిపోయినారా? వాక్యం వినే శక్తి ఉందిగా. చదవబడిన వాక్యంలో ఒక్కసారి ఆలోచిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి చిన్న ప్రార్థన చేస్తున్నామని. పరిశుద్ధుల మాట్లాడి మహోన్నతుల మహోపకారి సర్వాధికారి సర్వము కలిగిన యేసయ్య మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభు నీ రెక్కల కింద కాచి కాపాడి సురక్షితంగా బలపరిచి భద్రపరిచి తోడుగా క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ప్రభా వాక్యం ధ్యానం చేయొచ్చు ఉండగా ప్రభా ఏమాత్రం యోగ్యత అర్హత లేని నన్ను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానమును బట్టి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా కేవలం నేను నిల్చున్నాను, కానీ నన్నుడిని బూరుగా వాడుకొని జీవవాక్కును బయలుపరచమని మాలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ప్రభా సరిచేసుకొని ప్రభా రక్షణ పాత్రలు చేకూర్చుకొని నేను వెంబడించే బిడ్డలుగా వెంబడకు సహాయము దయచేయమని ఈ చిన్ని విజ్ఞాపన ప్రభా నీ పరమలకు చేర్చుకోమని త్వరగా అన్నయ్య యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత విధానాన్ని 4 సువార్త పాఠ్యభాగాల్లో చాలా చక్కగా రాశారు. అయితే దేవుడు నవ్వాను అనే ఎక్కడైనా ఉందా బైబిల్లో? దేవుడు నవ్వాను అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎక్కడా లేదు. మరి ఏం చిన్న ఎందుకు ఉంది ఇక్కడ? ఒకటి లాజరు చనిపోయినప్పుడు ఒకసారి ఏడ్చాడు. మళ్ళీ ఇక్కడ ఆ పట్టణ విషయమై సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, అంటే ఏదో బాధాకరమైన విషయం గురించి దేవుడు ఏడ్చాడు. దేని గురించి ఏడ్చాడు? ఆయన పట్టణమును సమీపించినప్పుడు. ఏ పట్టణము? ఆ పట్టణము మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఆ పట్టణం పేరు యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణమును చూసి దేవుడు ఎందుకు ఏడ్చాడు? అసలు ఆయన అంతగా బాధపడడానికి, అంతగా బాధ పెట్టడానికి కారణం ఏమిటో ఏడవడానికి. ఎలాంటి దేవుడే ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన సమయంలో ఒకే 2 సమయాలు ఏడ్చాడు. అది ఇది ఎక్కువగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే నెక్స్ట్ వచనం చూస్తే నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో లేదు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. చాలు. అంటే ఈ యెరూషలేము పట్టణస్థులు దేవునికి ఏదో నచ్చని పనులు చేసి
అదేమిటంటే మొదటి కారణము సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అంటే వారికి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి, వాళ్ళ జీవితాలను కాపాడుకోవడానికి, ఏ విషయాలైతే వాళ్ళని కాపాడతాయో, ఏ విషయాలైతే వాళ్ళు బాగు చేస్తాయో, ఏ విషయాలైతే వాళ్ళని బ్రతికిస్తాయో ఆ విషయాలు తెలుసుకోవడానికి యెరూషలేము పట్టణస్థులు ఇష్టపడలేదు. అంటే దేవుని మాటకు వాళ్ళు ఇష్టపడలేదు, అంటే దేవునికి చోటు ఇవ్వలేదు. దేవుడు అంటున్నాడు, నా మాట విని ఉంటే ఎంత బాగుందో అని. ఒకటి, సమాధాన సంబంధమైన సంగతులు వినడానికి యెరూషలేము పట్టణస్థులు ఇష్టపడలేదు. రెండవది, నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక, నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి అంటే దేవుడు కొన్ని సమయాల్లో మాత్రమే దర్శిస్తాడు. అంటే దేవాది దేవుడే ఆ పరలోకం నుంచి దిగి వచ్చి యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు సొంత జనమైన యెరూషలేము వాళ్ళు ఆయన దర్శించడానికి ఆయన వచ్చారని తెలుసుకోలేకపోయారు. ఈ రెండు సందర్భాలను బట్టి దేవుడు చాలా ఏడ్చాడు. ఇంకా దీనిని బట్టి చూస్తా ఉంటే దేవుడు సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఎందుకు తెలియజేస్తాడు మనకి? వాళ్ళకి క్షేమాన్ని కలుగ చేయడానికి, ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయడానికి, వాళ్ళకి ఎన్నో విషయాలు బలపరచడానికి, సమాధానకరమైన సంగతులు తెలియజేయడానికి, దానివల్ల వాళ్ళకి అది ఉపయోగం. అలాగే దర్శించిన కాలం కొన్ని సమయాల్లో దర్శిస్తూ ఉంటారు. ఆ దర్శన కాలమే దాని ఉపయోగం ఏమిటంటే వాళ్ళని రక్షించుకోవడానికి, లేవనెత్తడానికి, నాశనం కాకుండా ఉండడానికి, వాళ్ళ చుట్టూ ప్రకారం గోడలాగా అంటు పెట్టుకొని ఉండడానికి దేవుడు కొన్ని సమయాల్లో దర్శిస్తూ ఉంటాడు. మనల్ని కూడా కొన్ని సమయాల్లో దర్శిస్తూ ఉంటాడు. అనేక సమయాల్లో మనకి సమాధానకరమైన సంగతులు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే అలాగే దీనికి సింక్ అయ్యే విధంగా కీర్తనలు 82వ అధ్యాయం 81వ వచనం, కీర్తనలు 82వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అయ్యో నా ప్రజలు నా మాట వినే ఎడల, చూడండి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు జనాంగము నా మాట వినే ఎడల, నా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవడం వల్ల వీళ్ళకి ఎంత మేలు, నా మార్గంలో అనుసరించి నడుచుకోవడం వల్ల వీళ్ళకి ఎంతో మేలని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఇంకా చూస్తే యెషయా 41వ అధ్యాయం 8వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. చూడండి, ఇశ్రాయేలు జనాంగానికి నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేను ఎంతగానో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను, నీ నీతి నీ సముద్ర తరంగం వలన ఉన్నది. చూడండి, దేవుడు ఇక్కడ కూడా బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని, నా మాటలో నడవాలని ఎంతగానో కోరుతున్నాడంట దేవుడు. దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడంటే 3 సంవత్సరాలు గలిలయ దేశంలో దేవుడు పరిచయం చేశాడు. 3 సంవత్సరాల్లో దేవుడు వస్తున్నాడు అనగానే, పలానా ఊరిలో ఉన్నారు అనగానే ప్రజలు గుంపులుగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని వాళ్ళ హృదయాన్ని సరిచేసుకొని అద్భుతాలు చూసి బాగుపడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ యూదులు అంటే సొంత స్వజనము, యూదారాలు దానిలో నుంచి వచ్చిన దేవుడే కదా. యూదులు బెన్యామీనులు 2 కలిసి ఉన్న ప్రాంతమే యెరూషలేము పట్టణము. ఈ యెరూషలేము పట్టణంలో ముఖ్య రాజధాని. అయితే సొంత ప్రజలే దేవుడిని మాటలు అంగీకరించకుండా దేవుడిని తృణీకరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడికి ఎంతగానో బాధేసి, అయ్యో నా ప్రజలు నేను దేవాది దేవుడికి నేను తిరిగి ఇక్కడికి వస్తే నా ప్రజలు నన్ను అంగీకరించుకుని ఉన్నారు, నా మాటలు గైకొనుకుని ఉన్నారు, నన్ను త్రోసి వేస్తున్నారని
ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఈరోజు అంశం వచ్చి దర్శన కాలం. మనల్ని కూడా మనం కూడా దేవుణ్ణి అనేక పర్యాయములు మనకి ఎన్నో సమయాలు సమాధానకరమైన సంగతులు చెప్తూనే ఉంటారు. మనల్ని అనేక విధంగా వాక్యపూర్వకంగా అనేక సార్లు మనం దర్శిస్తూనే ఉంటాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదని దేవుడు మనకు వాక్యం అనేక పర్యాయాలు దర్శిస్తూనే ఉంటాడు. కానీ మన స్వబుద్ధిని మనం బేస్ చేసుకొని ఇది నా కోసం కాదులే, నా గురించి కాదులే అని త్రోసివేసి ఇస్రాయేల్ జనాన్ని ఎలా అయితే వాళ్ళ నాశనాన్ని వాళ్ళు ఎలా అయితే కోరుకున్నారో మనం కూడా దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోక మనం కూడా నాశనానికి అలాగే నరకానికి కూడా మనం పాత్రలు అవుతున్నాం. దేవుడు మన కోసం ఎంతగా రక్షణ కలిగించాడండి. చివరి రక్తము కొట్టు కూడా దారపోసి నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి విడిచి దేవాది దేవుని తండ్రినే విడిచి లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ కలుగజేసి నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నా మాటలు అనుసరించి నడుచుకోవాలంటే మనమేమో ఈ లోకంలో ఉన్న వాటి కోసం వెంపలాడతాము, చిన్న చిన్న వాటికి ఆవేశపడతాము, చిన్న చిన్న వాటికి కలహపడతాము, మనసులో ద్వేషాలు ఉంచుకుంటాము. కానీ తీర్పు తీర్చేవాడు దేవుడు. మనం అనుకుంటాం ఈ లోకమే శాశ్వతం అనుకుంటాం, కానీ ఈ లోకం మనకి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇది మనకి జస్ట్ ఒక అద్దె ఇల్లు లాంటిది. జస్ట్ ఖాళీ చేయమనగానే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అలాగే దేవుడిని దర్శించిన సమయంలో బైబిల్లో ఒక వ్యక్తి సద్వినియోగపరుచుకున్నాడు. ఆయన చూద్దామా? లూకా సువార్త 9వ అధ్యాయం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుప్తదారులను ధనవంతుడనైన జక్కయ్య మారు పేరు గల ఒకడు. ఒక్క నిమిషం గుర్తొచ్చింది అండి. జక్కయ్య ఎవరు? సుంకపు గుప్తదారుడు అంటే పన్ను వేసే ఆయన. ఇప్పుడు రూపాయి పన్ను వస్తే 4 రూపాయలు వేసి అన్యాయంగా సంపాదించిన వ్యక్తి అతడు. అయితే దేవుడి గురించి ఎవరో చెప్తే ఎక్కడో చెప్తే విన్నాడు. విని ఆయన ఆ ఎరుకో పట్టణంలోకి వస్తున్నప్పుడు ఆయన చూడాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన చూడాలి, ఆయన గ్రహించాలని ఎంతో తపనతో వెళ్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, తప్పు చేసి ఇక్కడ నుంచి ఉంటే అందరూ ఎలా ఉంటారు? నన్ను ఆశ్రయించుకుంటారా లేదా? అలాగే ఈ జక్కయ్యని చూసి అందరూ కూడా అన్యాయంగా డబ్బులు వేస్తున్నారు కాబట్టి, పన్ను వేస్తున్నారు కాబట్టి ఎవరికి జక్కయ్య అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అయితే ప్రభు వారు వస్తున్నప్పుడు అందరు గుంపులు కూడి అందరు నుంచి దేవుడిని చూస్తూ ఉంటే జక్కయ్యకి మాత్రం పొట్టివాడు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎంత దోచుకున్నామన్నా జనం నెట్టేస్తారు. ఎందుకంటే ఆయన్ని ఎవరు ఇష్టపడరు కదా. వెనక నెట్టేయడం వల్ల ఎలా అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఎలా అయినా సరే దేవుడిని చూడాలి, దేవుడిని కలుసుకోవాలి, చూడాలని ఆశ కలిగి జనం ఆయన ఒక అధికారిలో ఉన్నాడు. అధికారిలో ఉండి కూడా ఏది పట్టించుకోకుండా వెళ్ళి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని దేవుడిని చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్ గా జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంటికి వస్తున్నానని చెప్తాను. చూడండి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాలి. చూడండి, జక్కయ్య ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్ గా నీ ఇంటికి వస్తున్నాను అనగానే జక్కయ్య ఏమన్నాడు? నా ఇంటికి ఎందుకు వస్తారా అనుకోరా. సంతోషంతో దేవుడిని దగ్గరకు తీసుకొని ఇంటికి ఆహ్వానించారు. చూసే వాళ్ళు మీరందరూ మళ్ళాంటి వాళ్ళకి అక్కడ ఉండేది వాళ్ళే అంటున్నారు, నేనంత పాపం చేసి ఇంటికి వెళ్తున్నాడేంటి, నేనంత పాప అయితే అని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏం చూశాడు? తన హృదయ ఆశను చూశాడు, హృదయ తలపును చూశాడు. అలాగే పొట్టి జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం మారాడు? ఆయన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నాడో చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనాను అన్యాయంగా తెలియను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభుత్వం చెప్పింది. చూడండి, దేవుడు ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి తన కుటుంబానికి వచ్చాడో తన పాపము ఆయనకి తెలిసిపోయింది. ఆయన ముందు తన హృదయంలో ఆ పాపం అనేది నిలవలేకపోయింది. మరి మనం కూడా ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం?
దినాల నుంచి దేవుడి సన్నిధికి వస్తున్నా మళ్ళీ మన పాపం మనకు తెలియచేయట్లేదా దేవుడు? నిజంగా దేవుడిని మనం అంగీకరిస్తే జగ్గే కాక మనం కూడా ఆ పాపం అనేది మన హృదయంలో ఉండదు. వెంటనే దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభా ఇది నా పాపం, ఇది నా పాపం, నాలో నిలబడలేకపోతుంది, దీని నుంచి నన్ను తప్పించని మనం ప్రార్థన చేస్తాం. అలాగే జగ్గయ్య కూడా ఎవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి 4 వంతులు ఇస్తాడంటాడు. మరి ప్లస్ తన ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాడు. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రాజ్యంలో ప్రవేశించడం లేదని వాక్యం ఉంది కదా. అలాగే తనకున్న ధనాన్ని కూడా పేదలకు ఇచ్చేసి దేవుని రాజ్యాన్ని వెతికాడు. దానివల్ల ఏం సంపాదించుకున్నాడు కింద చూడండి. అప్పుడు అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడు. చూడండి ఒక నిమిషం. దేవుడు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అంటే దేవుని యొక్క శిష్యులలో చేర్చబడ్డాడు. నెక్స్ట్, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే రక్షణ వచ్చి ఉన్నది. తను మారినే కాకుండా తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. తన కుటుంబంతో పాటు దేవుడి రాజ్యంలోకి దేవుడి కుమారుడుగా అనబడ్డా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే ఇతడు వేరే ప్రాంతం, దేవుడికి దగ్గర సమీపస్తులు కాదు, కానీ దేవుడిని నమ్మి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడికి దగ్గరగా జీవిస్తూ రక్షణ పొందుకున్నాడు. మరి ఈరోజు మనం ఎంతో దక్షిణ పట్టణస్తులాగా ఉంటున్నామా లేదా పొట్టి చెప్పేలాగా మనం ఉంటున్నామో ఆలోచించుకున్నాం. ఎన్ని చేసినా ఏది చేసినా నేను ఎప్పుడు వాటిని చెప్తుంది ఇదే చెప్తాను. ఎన్ని చేసినా ఏది సంపాదించినా మనం ఈ లోకంలో ఉండము. ఇది జస్ట్ మనకి ఒక దేవుడు మనకు ఒక పరీక్ష లాంటిది. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఒకటే వదిలిపెట్టేసాము. ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు ఆలోచిస్తామా లేదా? ఏం తిన్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడతారు అని ఆలోచిస్తామా లేదా? మనకు కూడా ఒక పరీక్ష. దేవుడు మనం జస్ట్ కొంతకాలం మన చేయి వదిలిపెట్టాడు. ఎలా ఉంటుంది నా బిడ్డ నన్ను విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న శ్రమల గురించి ఎలా ఉంటుంది, మన ఎలా ఉండాలి? చిన్నపిల్లలు మనం వదిలిపెట్టి మన చేయి వదిలిపెట్టారు, పాడుకోపాటు మన సమస్య రాగానే పరిగెత్తుకుంటారు, వచ్చి అమ్మ నన్ను వాళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు అని వచ్చారని చెప్తారు. అవునా కదా? అలాగే మనం కూడా ప్రతి సమస్యకి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను ఆ పని చేసినాను, ఈ పని చేసినాను అయితే మనం చెప్తాడు పిల్లల పనికి. అలాగే మనం కూడా ఏ రోజు చేసిన పాపాలు కానీ ఏదైనా కానీ దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోబట్టి జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. మరి ఒకసారి ఆలోచిద్దాం, మనం రక్షణ పొందుకునే వాళ్ళగా ఉన్నావా? జనం దృష్టిలో మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రే చేసుకుంటున్నాం, ఆ మంచి విశ్వాసం అనుకున్న వాళ్ళు ఉంటున్నాము. ఆలోచించుకుని దేవుడి చిన్ని మాటలు మన హృదయాలు కలిపి చేయడం వల్ల వాక్యము మన జీవితాలకు ఎలాంటి సమాధానం లేని వారిగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే జీవితాలతో జీవిస్తున్నాం. మరి చాలా మంది అయ్యా మా ఇంట్లో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, సంఘంలో గ్రామంలో సమాధానం లేదు, దేశంలో ప్రపంచంలో కూడా సమాధానం లేదని ప్రతి ఒక్కరు కూడా అనేవారు. మరి ఈరోజు ఈ వాక్యము ఎంత గొప్ప వాక్యముగా మన జీవితాలకి దేవుడు ఇచ్చిన గొప్ప విధానం. ఎందుకంటే నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎలా నీకెంతో మేలు. చూడండి, ఈరోజు ఈ ప్రాముఖ్యమైన ఈ 40 రోజుల్లో ఎంత గొప్ప మాట దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు కూడా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినట్టే కదా. ఆనాడు మరి పొట్టి జక్కయ్యకి అంత అవకాశము ఎలాగా దొరికింది కాబట్టి సమాధాన పడ్డాడు. ఆ సమాధానం ఎలాగా? ఎవరైతే నేను అన్యాయం చేశానో వారికి 4 రెట్లుగా తిరిగి ఇచ్చేస్తాను, మళ్ళా పేదలకు కూడా సమీక్షేస్తానన్న ఆ గొప్ప సమాధానమైన విధానమే అతని జీవితాన్ని గొప్ప బిడ్డగా మార్చిన విధానం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు దర్శించిన కాలంగా ఈరోజు ఇది దర్శనకాలం కూడా. ఎందుకంటే దేవుడు ఇంత అవకాశం మనకి ఇచ్చాడంటే మళ్ళా దర్శనకాలంగా మనకి ఇచ్చాడు ఈ సమయాన్ని. ఈరోజు అయినా కానీ మన మారటానికి ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని మార్గంలో నడిపించుకోవడానికి సిద్ధపడవలసిందిగా కోరుతూ ఆ చక్కటి వాక్యాన్ని చాలా అద్భుతంగా చక్కటి వాక్యాన్ని ఇచ్చిన వాసన అరుణ గారికి మా కుటుంబ తరపున సంఘం తరపున నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దహన బలి నీకు నానిసము మరియు దైవ బలులు
హృదయాక్షము చేయవు నికటాక్షంతో సియోనుకు నిపుడే నెలరు తోటను మేలు చేయును ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను తీర్పును అంతటా నీతి యుక్తంబుల ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు మరియు దైవ పాలులు విరిగినాయా ప్రార్థన చేసుకుందాం. మహాగంధ మహాపరిశుద్ధుడా మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, ఈ 40 రోజుల సమరకాల ధ్యానంలో 5వ రోజులోకి నడిపించినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరింత గొప్ప సమయం తండ్రి, అయా పరిశుద్ధమైన సమయము, పవిత్రమైన దినాలు అని ఎందుకు మేము పిలువబడుతున్నామనగా, అయా పరిశుద్ధుడము పవిత్రుడమైన దేవాది దేవుడిగా నేను కుమారుడిగా లోకానికి దిగి వచ్చి అయా మా కొరకు ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు చివరికి నాయన మరణ యాగం ద్వారా మమ్మల్ని రక్షించిన గొప్ప రోజులు నాయన. కాబట్టి 40 రోజులు మేము కూడా అయా పడని వేదన, పడని శ్రమలు, ఆ పడని మరణ వేదన ఇవన్నీ కూడా మేము పడని వారమే. కాబట్టి అయా గుర్తు చేసుకొని అయా దేని కొరకు నా యేసు ఇంతగా శ్రమించాడు, ఎందుకు ఇంతగా మరణ వేదన పొందాడు అని గుర్తు చేసుకొని ఈ రోజైనా కానీ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన మీరు ఇచ్చిన గొప్ప సమయమే తండ్రి. కాబట్టి 40 రోజుల ఈ మండకాల ధ్యానాలలో 5వ రోజులోకి నడిపించి చక్కటి అంశంతో వాక్యాన్ని సిద్ధపరిచిన గొప్ప విధానం ఏదనగా దర్శన కాలము. ఆనాడు మీరు దర్శించిన సమయంలో ఎవరైనా గుర్తెరిగారా, ఎవరైనా ఆయనతో మారు మనసు పొందారా, ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసినా కానీ ఎవరు కూడా ఆయన్ని గుర్తెరగని వారిగా జీవించున్నారు. కాబట్టి ఈ రోజైనా కానీ నీవును ఈ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా మీకెంతో మేలు అని చక్కటి వాక్యాన్ని మూల వాక్యంగా ఈరోజు మనం గుర్తు చేస్తున్నారు. కాబట్టి నాయన ఈ రోజు కూడా ఇప్పుడు కూడా దర్శనకాలంగా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే మీ వాక్యము శరీరధారిగా మాకు కనిపించే గొప్ప రోజులు కనుక దర్శనకాలంగా ఈ యొక్క వాక్యాన్ని రోజు మాకు గుర్తు చేస్తుండగా మీలో మీరే మాతో మాట్లాడుతున్న గొప్ప విధానం. కాబట్టి ఆయన ఈ వాక్యం ద్వారా గుర్తురికి ఈ రోజైనా కానీ అయ్యా మేము సమాధానంగా జీవించే విధానంలో ప్రతి బిడ్డ కూడా ఉండటానికి మీకు దయచేయండి. అయ్యా జగ్గయ్య ఎంత సంపాదించాడు, ఎంత ఆస్తిపరుడు, ఎంత అధికారిగా ఉన్నవాడు, కానీ అతనిలో సమాధానం లేని జీవితము ఎంతగా అయ్యా అతను వేదనతో ఉన్నవాడిగా ఉన్నాడు. ఏమిటి అనేది ఒక్కసారి పరితపించి ఆయన చూసినట్లయితే అయ్యా నా దేవుడు నాలో లేకుండా పోవటం బట్టే నేను దేవుని మార్గంలో నేను నడవకుండా ఉన్నాను కాబట్టి సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నానని ఎప్పుడైతే మిమ్మల్ని దర్శించాడో, ఎప్పుడైతే ఆ దర్శనకాలం నందు మీ చెంతకు వచ్చాడో, మారు మనసుతో పశ్చాత్తాపంతో వేడుకున్నాడో తిరిగి ఎంత గొప్ప బాధ్యత ఇతడు అబ్రహాము కుమారుడే అని ఎంత గొప్ప మాట ఆయన జగ్గయ్య విషయంలో మీరు చూపించిన గొప్ప విధానం. కాబట్టి అంత రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజు మేము కూడా ఆ గొప్ప స్థితిని పొందుకోవడానికి చక్కటి వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచేగా ఈరోజు ఆ వాక్యాన్ని వాస్మడావడం గారు తనైనా చక్కటి వాక్యంగా చెప్పడం గొప్ప విధానంలో క్లుప్తంగా చక్కగా చెప్పిన విధానంలో ఎన్నికలు వారు చేసే ఉద్యోగాలలో వారి భర్త గారిని, వారి యొక్క బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన ప్రార్థన చేసిన వారు, అలాగే వాక్యాన్ని చదివిన వారు, ఉత్తరపక్షంతో చదివిన వారు, పాటలు పాడిన వారు అందరూ కూడా దీవించి బలపరచండి. మరి గొప్ప సమయంలో ఈ 40 రోజుల్లో మా జీవితాలు పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకుంటూ తర్వాత జీవితకాలం అంతా కూడా
అదే మార్గంలో ఉండడానికి మీకు దయ చేయండి. విన్న వాక్యాన్ని ఫలింప చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగుల గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలకు దయ చేయండి. రాని వారు ఎంతమంది ఉన్నారో, వచ్చిన వారు బట్టి రాని వారు బట్టి తాపి ఉన్నవారు, వేసుకున్న వారు, ఎవరు ప్రదర్శిస్తున్న వారు, చిన్నబిడ్డలు, కృష్ణులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువుల కోసం దయ చేయండి. బాధితులు తల్లిదండ్రులు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయ చేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారి ఉద్యోగాలు దయ చేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎవరైతే బాధపడుతూ సంఘంలో కానీ, గ్రామంలో కానీ, హాస్పిటల్లో కానీ ఎవరైతే ఉన్నారో అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా గుండె ఆపరేషన్ జరిగిన బిడ్డ కానీ, 5 తరగతిలో ఆపరేషన్ చేయించుకోవాలని సిద్ధపడుతున్న వారు కానీ, పక్షవాయుతో బాధపడుతున్న వారు కానీ, వేరే వేరే జబ్బులతో బాధపడుతున్నారు వారు కానీ, అలాగే పోతుని జగన్ గారు తృప్తి గాయం ద్వారా మంచంలో ఉండగా, లేవలేని స్థితిలో ఉండగా ఆ బిడ్డ విషయంలో కానీ వెన్నుపూస గాయాలు, అలాగే చేతి గాయాలు, కాలు గాయాలు, వేరే వేరే జరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో గద్దించి తండ్రి మీ హస్తంతో తాకి ముట్టి స్వస్థపరచండి. అలాగే తండ్రి నాయన పరిశ్రమలో కష్టమైన పనులు చేసుకునేవారు అయ్యా తిరిగి క్షేమకరంగా చక్కగా లాభదాయకంగా అనిపించే బాధ్యత వారికి దయచేయండి. వాహనాలు ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలు నడిపించండి. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే మీద కానీ ఎక్కడైనా కానీ వాహనాల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. అయ్యా మీరే కాచి కాపాడి సురక్షితంగా గృహాలకు చేర్చమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పాడి పశువులను, పక్షాదులను, అయ్యా పశువుల కాపులను, గొర్రెల కాపులను దీవించి బలపరచండి. అలాగే ఉద్యోగస్తులు, అయ్యా దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసే అందరినీ కూడా రాకపోకలు మీరు తోడుగా ఉండండి. అయ్యా చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్తో నడిపించండి. అలాగే చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. హాస్టల్లో ఉన్న బిడ్డలు కూడా రాస్తున్నారు. అయ్యా ప్రతి బిడ్డ కూడా చక్కగా విజయవంతంగా అయ్యా మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రమోషన్లతో మంచి బాధ్యత దయచేయండి. ఎండల్లో రాస్తున్నారు. అయ్యా మంచి ఆరోగ్యంతో నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెద్ద ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి తండ్రి. దానిలో కూడా మంచి విజయంతో నడిపించే బాధ్యత దయచేయండి. ఇక నాయన ఇదిగో తండ్రి ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తున్నాం. ప్రజల క్షేమాన్ని కోరుతూ వారు చేసే ఉద్యోగం ద్వారా తిరిగి మీ ద్వారా ప్రతిఫలం పొందుకునే బాధ్యత వారు దయచేయబోతున్నారు. అలాగే తండ్రి నాయన వ్యవసాయదారులను, వ్యాపారస్తులందరూ కూడా దీవించి బలపరచండి. ఇక నాయన దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, అలాగే గ్రామాన్ని ఆయా చక్కగా సమాధానంగా శాంతి సమాధానంతో నడిపించే బాధ్యత వారికి దయచేయండి. అలాగే మా ఎన్సీని ఆయా సంఘాన్ని దీవించి ఎక్కడైతే ఆయా రోజు ఆరాధన జరుగుతున్నాయో ప్రతి సంఘంలో కూడా మీరే తోడుగా ఉండి పరిశుద్ధమైన మార్గంలో నడిచే గొప్ప విధానంలో ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నూతన దేవాలయ విషయంలో కూడా ఎలాంటి శోధన రానియకుండా సమాధానంతో నడిచి చక్కగా ఆ దేవాలయ నిర్మాణంలో మీరే ముందుండి నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన నిర్వీల్ గారిని, సంఘాలను, ఐక్యవర్గాలను, డిసిసి వారిని, అలాగే సమాధి గారిని దీవించి బలపరిచి సంఘానికి అభివృద్ధి చేసే బాధ్యత దయచేయండి. పరికరమైన సమయంలో అయా అందరూ తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా నడిపించి సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మామూలు పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. పైన అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనము తెగాదులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల మండల కాల ధ్యానాలలో 5వ రోజు దర్శన కాలం అనే అంశంతో ఈ రోజైనా కానీ సమాధానమైన సంబంధాలతో ఆయా సంగతులతో మేమందరం కూడా సమాధానం పంచుకునే బిడ్డలుగా ఉండండి అని తీర్మానం చేసిన గొప్ప వాక్యం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో పరిగెత్తడం సదాకాలం ఉత్తరైతును గాక. ఆమేన్. కట కట మాపస కటము బాపుట కింత పటు బాధ నుండి నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమితులవ నీ
నింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది నెతులవ నింతు స్వామి ఏ పాపమెరుగని యో పావన ముక్తి పాపవి మోచగుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు